నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆత్మీయ సమ్మేళనం నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, ఝాన్సీ రాణి వారి ఆధార్ కార్డును కానీ వారి బయోడేటాను కానీ చెక్ చేస్తే కంపల్సరీగా 3-4 పథకాలు కాబట్టి స్టాటిస్టిక్స్గా అంటే కరెక్ట్గా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటున్నామో దాని వివరాలను తీసుకొని ప్రతి ఈరోజు ఫిబ్రవరి 11, ఏప్రిల్ 11, 12, 13, 14, 15 తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిపోతాయి. మంచి గెలుస్తుందా? పేదవారికి సహాయం చేసిన వైనం గెలుస్తుందా? పేదవారిని మోసం చేసిన మళ్ళీ మోసం చేయడానికి అబద్ధాలతో వచ్చే చంద్రబాబు నాయుడు పార్టీ పొత్తులతో గెలుస్తుందా అన్నది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అందులో ప్రొద్దుటూరు నియోజకవర్గం ఒకటి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి జగనన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి మనందరం కార్యోన్ముఖులమవుతా ఉన్నాం. మనందరం మంచిని గెలిపించడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాం. జగనన్నతో ప్రయాణం చేసే మనకు సహాయం చేయడం ఎంత బాగా తెలుసో చంద్రబాబు నాయుడుకు, వారి అనునయులకు అబద్ధాలు చెప్పడం అంతకంటే బాగా తెలుసున్న సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి తమ్ముళ్ళారా. మనం చూస్తూ ఉన్నాం. ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు వచ్చినా ఏ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడాలా? ఏ రోజు పేదవారి యొక్క జీవితాలకు సంబంధించిన పేదరికాన్ని గురించి మాట్లాడలే. సంక్షేమాన్ని ప్రస్తావించలేదు. వ్యక్తిగతమైన వారి కుటుంబ జీవితంలో ఎదురయ్యే, దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థికపరమైన సమస్యలకు సహాయము చేయలేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు కనిపించలే తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులో. ఆపదలో లేరు, అభివృద్ధిలో లేరు, సంక్షేమంలో లేరు, సహాయంలో లేరు. పట్టణ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి టికెట్ కోసం వచ్చిన మీరు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల అభివృద్ధి విషయంలో ఎందుకు రాలేదు? ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క పేదరికంలో సంక్షేమాన్ని అందించే విషయంలో ఎందుకు మీరు లేరు? త్రాగడానికి నీళ్ళిచ్చే విషయంలో కనిపించలే. ఒక పిల్లవాడు చదువుకునే విషయంలో అక్షరాలలో మీరు కనిపించలే. బడిలో ఆకలైన బువ్వలో మీరు లేరు, ఆరోగ్యంలో మీరు లేరు, ఆసుపత్రుల్లో మీరు లేరు, ఎక్కడా మీరు లేరు. నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రజల వైపు నుంచి. 4.5 సంవత్సరంగా ఈ ఊరి ప్రజలు మనుషులారా, ప్రజలు గుర్తించరా? మీకు అవమానం ఎదురుగా చెప్పి ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను ఈ ప్రజల వైపు నుంచి. మనం చూద్దాం. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సరిగ్గా 4.5 సంవత్సరం గడిచింది. మన నాయకుడు చెప్పినట్టు పార్టీ జెండా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 4.5 సంవత్సరం. 2 సంవత్సరాలు మన నాయకులు చెప్పినట్టు కరోనాతో పోయింది. తక్కిన 2 సంవత్సరాల 10 నెలల కాలం మాత్రమే మనం ప్రజలకు ఏదైనా చేయడానికి అవకాశం. ఈ చిన్న సమయంలో, ఈ తక్కువ సమయంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇంత పెద్ద అభివృద్ధిని, ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. త్రాగడానికి నీళ్లు లేవంటే 15 సంవత్సరాలుగా పట్టించుకోలే తెలుగుదేశం పార్టీ.
ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే రాజ్యసభలో ఉంటే 19 నాటికి నుంచి నీళ్లు తెప్పించి ప్రొద్దుటూరు పట్టణానికి తాగడానికి కావలసిన నీళ్లు శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు 150 కోట్ల రూపాయలతో నీళ్లు అందించినాం. ఇది మన ఘనమైన విజయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రజలు మనకు ఓటేసినందుకు వారి రుణాన్ని తీర్చుకున్నామని చెప్పచ్చు. మన భుజస్కంధాల పైన వారు పెట్టే బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించినామని చెప్పి కాల రెగరేసి చెప్పచ్చు. కాజా చెప్పినట్టు మార్కెట్ కడతా ఉన్నాం 53 కోట్లతో. ఇక్కడే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కడతా ఉన్నాం 65 కోట్లతో. 53 కోట్లతో పెన్నా రివర్లో బ్రిడ్జి కడతా ఉన్నాం. 5 కోట్లతో బస్టాండ్ కడతా ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్లు, కొత్త పైపులు వేస్తా ఉన్నాం, త్రాగునీరు పైపులు. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేస్తా ఉన్నాం. ప్రొద్దుటూరు పాలక సంఘానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ సోదరి భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో 120 కోట్ల రూపాయలతో 41 వార్డులో అడిగిన ప్రతి చోట కాలువ తెచ్చినాం, రోడ్డు తెచ్చినాం, విద్యుత్ దీపాలు తెచ్చినాం. ఇప్పుడు చెప్తా ఉన్నా, ఎవరైనా సరే చైర్మన్ గారికి కానీ, నాకు కానీ, మా కౌన్సిలర్లకు కానీ, మా కోఆప్షన్ మెంబర్లకు కానీ అర్జీ ఇస్తే 3 మాసాల కల్లా రోడ్డు వేస్తేనే మిమ్మల్ని ఓటు అడుగుతా అని చెప్పిన ఎన్నిసార్లు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గ్రామీణ ప్రాంతాలకు రాజుపాలెం మండలం కానీ, బొజ్జోరుపల్లె కానీ, ఉప్పరపల్లె కానీ, కొట్టాల గ్రామం కానీ, గాజగూడూరు కానీ, అనేక చిన్నచెట్టిపల్లె గ్రామానికి కానీ అనేక గ్రామాలకు 100 కోట్ల రూపాయలతో రోడ్లు వేసినాం. మనం చెప్పడానికి ఎన్నైనా ఉన్నాయి. 3000 రూపాయల పెన్షన్ ఇంటికే పంపించినాం. 45 సంవత్సరాలకు ప్రతి చెల్లెలకు పెన్షన్ ఇవ్వగలిగినాం. అమ్మఒడి పేరుతో 15,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసినాం. పనికి పంపొద్దు, బడికి పంపు అని చెప్పి అక్షరాస్తులు పెంచిన ఘనమైన పార్టీ అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అడుగో మన ప్రియమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. గడప గడపను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా స్పర్శించింది. పేదరికాన్ని ముద్దాడింది. పేదరికం నుండి ప్రతి ఆత్మీయున్ని ఆలింగనం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఇంటికి 5, 6, 4, 7 పథకాల చొప్పున పేదరిక నిర్మూలనకు 50,000, 60,000, 70,000, 80,000, లక్ష రూపాయల చొప్పున సంవత్సరానికి 5 సంవత్సరాలకు 4-5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డునిచ్చి, నాడు నేడు బడి కింద విద్యా విధానంలో మార్పులు తెచ్చి, ప్రొద్దుటూరులో మనం 100 కోట్ల రూపాయల అభివృద్ధిని చేసి, ఇక మన నాయకులు చెప్పినట్టు 26 సంవత్సరాలుగా మన దగ్గరికి ఎవరొచ్చినా ఈ ఊరి ప్రజలు పేదరికంలో ఉండే ఎవరొచ్చినా కూడా ఆకలన్నా, అన్నమన్నా, ఆరోగ్యమన్నా, పెళ్ళన్నా, పేరంటమన్నా, మరణమన్నా ఏదైనా సరే మనిషి జీవితంలో దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల ఆర్థిక కష్టాలకు మన దగ్గరకు వచ్చిన ప్రతి చెల్లెలను, ప్రతి తమ్ముడిని హృదయపూర్వకంగా వారి సమస్యలను సహాయం చేసినాం. సహాయం చేసింది మనం, సంక్షేమం ఇచ్చింది మనం, అభివృద్ధి అందించింది మనం. ఒక్క మాటలు చెప్పాలంటే ప్రజలతో మనతో కలిసి ప్రయాణం చేసేది ప్రజలు, మనకు కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ 6 నెలల ముందు రంగప్రవేశం చేసింది. ఈ విషయాలను మీరు చెప్పగలిగితే చాలు. గ్రామ గ్రామాన, వార్డు వార్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, క్రియాశీలకమైనటువంటి సభ్యులు, గృహ సారథులు, వాలంటీర్లు అందరూ కూడా గడప గడపను మీరు స్పర్శించి, ఎక్కని ఇల్లు తొక్కని మిథ్య లేకుండా ప్రతి గడపను మీరు ఎక్కి తొక్కి 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రతి ఇంట్లో ఉండి నిజం చెప్పండి అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా. ఒక్క అబద్ధం చెప్పొద్దు. చంద్రబాబు నాయుడు అబద్ధాలతోనే ఊపిరి పీల్చుకుంటా ఉన్నాడు.
మనం అబద్ధాలు దరిచేరనీయకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సత్యమే మాట్లాడతాదని చెప్పి జగనన్న చేసిన పరిపాలనను, జగనన్న గడప గడపగా అందించిన సంక్షేమాన్ని, వాళ్ళ పిల్లల చదువు కోసం ఆయన పడ్డ ఆరాటాన్ని, వారి ఆరోగ్యం కోసం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డును, ఒకటేమిటి మనం చేసిన ప్రతి మేలును, ప్రతి మంచిని ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి అవ్వకు, ప్రతి అక్కకు మనం చెప్పగలిగితే మీరు ఆశించినట్టు, ఈ వేదిక మీద నాయకులు ఆశించినట్టు, ఈ తమ్ముళ్ళు ఈ చెల్లెళ్ళు ఆశించినట్టు 1,00,000 ఓట్ల మెజార్టీ కాదు, 1,01,000 మెజార్టీ వస్తుంది. ఎందుకు రాదు? ఎందుకు వైనాట్ వయసు 100 మైదుకూరైనా, జమ్మలమడుగైనా, ఏ ఊరైనా అన్ని ఊర్లలో జగనన్న జెండా, అన్ని ఊర్లలో పేదరికం, అన్ని ఊర్లలో సహాయం, మనుషులంతా ఒకటే, మనుషుల యొక్క ఆలోచన విధానం ఒకటే. నిజమైనప్పుడు దాన్ని జయించగదా? చేసిన జగనన్న పార్టీ గెలవకుండా అబద్ధాలు చెప్పి చంద్రబాబు చూసుకోవాల్సింది ఒక్కటే, మనం 1-10 సార్లు కలిసి ఉన్నాం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యునిగా, అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత నిర్ణయించబడి నేను నామినేషన్ వేయబోతా ఉన్నా. ఎన్నికల ప్రచారాన్ని 15వ తారీఖు ప్రారంభించబోతా ఉన్నా. కడప పార్లమెంటరీ అభ్యర్థిగా సోదరుడు అవినాష్ రెడ్డి పోటీ చేయబోతా ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో మనం ప్రచారం చేయాల్సినది ఎంపీగా అవినాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా మీ సోదరుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఓటును అభ్యర్థించాల్సినటువంటి బాధ్యత ఈ నెల 15వ తారీఖు నుంచి శివపార్వతుల పాదపద్మాలను పూజించిన పిమ్మట నుంచి మన ప్రచారం ప్రారంభమవుతుంది. మన యుద్ధం రావణాసునితో ప్రారంభమవుతుంది అనేది మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఎట్లా చేద్దాం ఈ ప్రచారం? జగనన్న జెండా స్థాపించిన జెండాను గెలిపించడానికి రామదండు లాంటి జగనన్న దండు సప్పగా ప్రచారం చేస్తే ఏం బాగుంటుంది తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా? గొప్పగానే చేయాలి, కదం తొక్కుతూనే చేయాలి, ఉరకలేసే ఉత్సాహంతోనే చేయాలి. అందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది. గ్రామాల నుంచి, వార్డు నుంచి ప్రజాప్రతినిధులైన మీరందరూ కూడా మన శ్రేయోభిలాషులను, ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను, నాయకులను సమీకరించుకొని కొన్ని వేల మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో, జగనన్నను ప్రేమించే ప్రతి గుండెతో కలిసి మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక ర్యాలీగా వచ్చి వీధిలో డమ్మడి ఓటును అభ్యర్థిస్తూ 1 టౌన్ దగ్గర, షాదీ మంజిల్ దగ్గర మాట్లాడి సభను సమాప్తం చేసి 16 గంటల మధ్యలో 16వ తారీఖు నుంచి షెడ్యూల్ ఖరారు. 16వ తారీఖున ఉదయం 7 గంటలకు బొల్లవరం 1వ వార్డు నుంచి నేను ప్రచారం చేస్తే, అదే 16వ తారీఖున 41వ వార్డు నుంచి నా భార్య రమాదేవి అక్కడి నుంచి ప్రచారాన్ని కొనసాగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం. ఆమెతో పాటు మన పార్టీకి సంబంధించిన మహిళామణులు, నాయకురాలైనటువంటి ప్రతి చెల్లెలు కూడా ఆ ప్రచారంలో పాల్గొంటారు. 16వ తారీఖున బొల్లవరంలో పాల్గొనే ప్రచారంలో మీరందరూ నాతో పాల్గొంటారు. ఒకవైపు నా భార్య, ఒకవైపు నేను, మరొక వైపు నా కుమారుడు రాఘవేంద్ర, మరొక వైపు మా అన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజుపాలెం మండలంలోనూ 4 భాగాలుగా, 4 విడతలుగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని నలుమూలల చుట్టుముట్టి 2 నెలల కాలం పాటు అవిశ్రాంతంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన మంచిని చక్కగా మనం చెప్పగలిగితే చాలు తమ్ముళ్ళారా. ఇదే మిమ్మల్ని నేను అభ్యర్థించేది. దయచేసి ఈ 2 నెలల కాలంలో ఎవరు కూడా విశ్రాంతి తీసుకునేదానికి ప్రయత్నం చేయొద్దు, అలసత్వాన్ని తీసుకునేదానికి ప్రదర్శించొద్దు. ప్రేమపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా జగనన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి, మీ సోదరులు లాంటి రాచమల్లును మరొకసారి గెలిపించడానికి మనస్ఫూర్తిగా మీరందరూ మనసా వాచే కర్మేణ ప్రయత్నం చేయమని 2 చేతులెత్తి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన బలం ఏమిటో తెలుసునా? మన అమ్ముల పొదలో ఉండే అస్త్రాలు ఏమిటో తెలుసునా? 4 మన అమ్ముల పొదలో ఉండే అస్త్రాలు. 1 జగనన్న సంక్షేమం, 2
ప్రొద్దుటూరు అభివృద్ధి, 3 మనము పేదవారికి వ్యక్తిగతంగా చేసిన సహాయం, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలగమైనటువంటి మీరే 4వ బలం క్యాడర్. ఈ 4 మన అంబుల పదలో ఉండే బలమైనటువంటి పాసు పదాస్త్రాలు. ఈ 4 అస్త్రాలతోనే రేపు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాక్షసుల్లాంటి తెలుగుదేశం పార్టీతో మనం యుద్ధం చేయబోతా ఉన్నాం. 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు కౌంటింగ్ జరిగేటప్పుడు తొలి విజయాన్ని ప్రొద్దుటూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక్క మాట అయితే నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. కాజా మాట్లాడినప్పుడు, రాజా మాట్లాడినప్పుడు, ఎస్, రాచమల్లు అంటేనే రాజకీయం, రాజకీయం అంటేనే రాచమల్లు అని చెప్పడానికి కావలసిన ఎన్నికలేవి మనకు. రాజకీయాలంటే మీరు స్వార్థంతో చేసినారు, రాజకీయాలంటే మీరు పదవుల కోసం ప్రాకులాడినారు, రాజకీయాలంటే ఆధిపత్యం కోసం మీరు పోరాటం చేసినారు, రాజకీయాలంటే పెత్తనం చేయడానికి కోసమే మీరు ప్రయత్నం చేసినారు. అది కాదు రాచమల్లు. రాజకీయాలంటే రాచమల్లు, రాచమల్లు అంటే రాజకీయం అంటే సేవ చేయడమే, ఆకలి ఉన్న వానికి అన్నం పెట్టడమే, కన్నీళ్ళు వచ్చిన వారి కన్నీళ్లు తుడవడమే, కష్టంలో వచ్చిన ప్రతి మనిషిని హృదయానికి కత్తుకొని ఓదార్పును చేసి సమస్యల్లో నుంచి పరిష్కరించి బయటికి తీసుకురావడమే రాజకీయం. అభివృద్ధిని చేయడం, పేద ప్రజల కష్టాలు తుడవడం, సమైక్యంగా అందరినీ ఉంచడం, నిష్పక్షపాతంగా ప్రవర్తించడం, ధర్మాన్ని 4 పాదాల బ్రతకనీయడం, ఊరిలో ఎక్కడే గాని హింస లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రామరాజ్యాన్ని తీసుకురావడమే రాజకీయం. అదే రాచమల్లు చేస్తున్నాడు. దానికోసమే రాచమల్లు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తాడు. కొన ఊపిరినంత వరకు రాచమల్లు అటువంటి జీవితాన్ని బ్రతుకుతాడు. ఈ ఊరి ప్రజల కోసమే బ్రతుకుతాడు, ఈ ఊరి ప్రజల కోసమే మరణిస్తాడు అన్నది సత్యం సోదరులారా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.